ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ల పొద్దు అంటే దగ్గర దగ్గర 30 నెలల పొద్దు దగ్గరికి వస్తూ ఉన్నది. ఈ 30 నెలల పొద్దు నుంచి ప్రిపేర్ అవుతానే ఉన్నారు. ఎంత ప్రిపేర్ అవుతా ఉన్నారు నీళ్ళ గురించి అంటే చెరువుకు చెక్ డ్యామ్కు తేడా తెలియనంత ప్రిపేర్ అవుతా ఉన్నారు. మరి అంతగానో ప్రిపరేషన్ ఎందుకు ప్రిపేర్ అవుతుండో ఏం కథనో తెలియదు. కానీ రేవంత్ రెడ్డి మాట్లాడిన ప్రతిసారి నీళ్ళ గురించి మాట్లాడిన ప్రతిసారి తన ఇజ్జతి తానే తీసుకుంటా ఉన్నాడు. నీళ్ళ గురించి నాకేమి తెలియదు, షారాన కూడా తెలియదు, షారాన కూడా తెలియదు అని చెప్పేసి తనకు తానే ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకుంటానే ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కానీ నీళ్ళ శాఖ మంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మరి రేవంత్ రెడ్డి కంటే తెలియకపాయే, మరి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా తెలియదా? ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ప్రిపేర్ అయితేనే ఉన్నాడా? ఈ ప్రిపరేషన్లో భాగంగా ప్రజలను ఇంకెన్నాళ్ళు తప్పుదో పట్టిస్తారు, ఇంకెన్నాళ్ళు బీఆర్ఎస్ పార్టీ మీద ఏడుస్తారు, ఇంకెన్ని రోజులు కేసీఆర్ జపం చేస్తాడు రేవంత్ రెడ్డి. పాలమూరు పర్యటన పెట్టుకున్నాడు 2 రోజులు. ఇక మరి గీ తప్పులు గీ పిచ్చి పిచ్చి మాటలు గాడవై మాట్లాడే బదులు, ఎవరన్నా రాసిచ్చిన స్క్రిప్ట్ను గాడవై చదివే బదులు ఈయనే ఉండి ఆయనతో జూబ్లీ హిల్స్ ప్యాలెస్లను లేకపోతే మొన్న 60 కోట్లు పెట్టి నివాసం కట్టుకున్నాడు కదా, 60 కోట్ల రూపాయలు పెట్టి దానికి గెస్ట్ హౌస్ అని అతిథి భవనం అని చేసి పేరు పెట్టిండు కదా. 60 కోట్ల రూపాయలు పెట్టి కట్టిన దాంట్లో కూర్చోనో ఆ ముచ్చట చెప్తే అయిపోతుండే కదా. మరి దేని గురించి మాట్లాడిండు? పాలమూరు ఏం ముచ్చట్లు మాట్లాడిండు? పాలమూరులో మాట్లాడిన అంశాలు ఏంది? హరీష్ రావు దానికి ఏ విధంగా కౌంటర్ ఇచ్చిండ్రు? ఇవన్నీ అంశాలు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేయండి, మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. అండ్ చూస్తూలో ఒక లైక్ కూడా చేయండి మర్చిపోకుండా. ఇక ముచ్చట్లకు పోతే పాలమూరు రంగారెడ్డి గురించి పోయి అవాక్కులు చెవాకులు వేల్చిండు. మరి ఇన్నిగానం వేల్తాండు రేవంత్ రెడ్డి, ఇంతగానం కేసీఆర్ ప్రభుత్వం మీద బీఆర్ఎస్ ప్రభుత్వం మీద మొరుగుతాండు రేవంత్ రెడ్డి. మరి వచ్చిన 30 నెలల నుంచి తట్టడు మట్టన్న తీసిండా, ఒక చెక్ డ్యామ్ అన్న కట్టిండా, ఒక చెరువుకు కట్టరన్న పోసిండా, ఏం చేసిండు రేవంత్ రెడ్డి? వీళ్ళ 3.5 లక్షల కోట్ల అప్పులు చేసినాము అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్న రేవంత్ రెడ్డి వీళ్ళ ఏం చేసిండో తెలంగాణ ప్రజానికానికి సమాధానం చెప్పాలి. అండ్ పాలమూరు ప్రజలకు సమాధానం చెప్పాలి. పాలమూరుని ఎండబెట్టింది ఎవరు అనేది రేవంత్ రెడ్డి గుండె మీద చేయి పెట్టుకొని ఆత్మ సాక్షిగా ఆయన నిజం ఒప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆయాళ్ళ జూపాలి కృష్ణారావు మాట్లాడుతూ ఉంటే పాలమూరు రంగారెడ్డి విషయంలో పాలమూరు గురించి మాట్లాడుతూ ఉంటే చంద్రబాబు నాయుడే ఇదంతా చేస్తూ ఉన్నాడని మాట్లాడితే రేవంత్ రెడ్డి అడ్డుకొని మరి జూపాలి కృష్ణారావు మీదకి ఏ విధంగా మర్రబడ్డడో వీడియో కూడా ఉన్నది. ఇలా 800 టీఎంసీల నీళ్లు మీకు వాడుకోవడానికి హక్కు లేదు, ఇవి తాగడానికి కూడా 35 టీఎంసీ హక్కు లేదని చెప్పని చంద్రబాబు నాయుడు వాదిస్తా ఉన్నాం. దానిపైన మనం కొట్లాడుతా ఉన్నాం, నీళ్లు తెచ్చుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అంటే దుర్మార్గమైనటువంటి ఆలోచన. మేము ఆల్రెడీ నాగార్ సార్ కట్టుకున్నాం, మా పొలాలకు నీళ్లు ఇచ్చుకున్నాం, మీకు నీళ్ళపైన హక్కు లేదు. కానీ ఇది కరెక్ట్ అబద్ధమా? ఇది ఏమైంది? అబద్ధమా? ఇది అబద్ధమా? అబద్ధమైంది. చంద్రబాబు అంతలేనా? రైతులు నీళ్లు కావాలా? రైతులు నీళ్లు కావాలా? రైతులు నీళ్లు కావాలా? అసెంబ్లీ వేదికగా వచ్చి రాగానే సంవత్సరంలో 6 లక్షల ఎకరాలకు రెండు సంవత్సరాలలో 12 లక్షల ఎకరాలకు నీళ్లు అందిస్తామని చెప్పేసి ప్రగల్భాలు వలికిన ఈ రేవంత్ రెడ్డి ఇలా ఏం చేసిండో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. 6 లక్షల ఎకరాలు 12 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తా అని చెప్పి మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇలా ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చిండో సమాధానం చెప్పాలి. ఊకూకనే ఉపన్యాసం దంచి ఇజ్జత ఓడగొట్టుకున్నాడు కాస్తారు. ఇంత ప్రిపేర్ కావాలి, ఇంత సబ్జెక్టు మీద అవగాహన రావాలి, ఇంత సబ్జెక్ట్ ఏమన్నా మాట్లాడగలగాలి. ఊకే తుత్తురు నెత్తి వలగొట్ట అంటే మాట్లాడతా అంటే నమ్ముతారా సార్? ఊకే గదే రామాయణము, ఊకే గదే పెట్టుకుంటావు తప్ప ఇంకొకటి ఏమీ లేదు. ఇలా ప్రెస్ మీట్లో 12 సార్లు కేసీఆర్ పేరు తలిచిండు, హరీష్ రావును అన్నాడు. ఇట్లా ఆయన కట్ట ఇంగ్లీష్లో రాసిండట లెటర్. ఇంగ్లీష్ రాదని తెలియదు ఆ పాపము. ఎందుకో ఆయనే ఇజ్జత్ తీసుకుంటాడు మొత్తం. లెటర్లు ఎవరైనా ఇంగ్లీష్లే రాస్తాడు. అది ఏమంటారు, ఉత్తమ్ కుమార్ రెడ్డికి చెప్పిండట. ఉత్తమ్ కుమార్ రెడ్డి చూపెట్టిండంట. ఇంకా అంటే తెలంగాణ రైతాంగం నీళ్ళ కోసం బాధపడుతున్నది, లేకపోతే తెలంగాణకు నీటి ఆవశ్యకత గురించి లెటర్లు రాస్తే ఎవరు ఏ ప్రాజెక్టులు కడితే, ఆంధ్ర వాళ్ళు ఏ ప్రాజెక్టులు కడితే మనకి ఏ విధంగా ముప్పు ఉన్నది,
మన నీళ్లు వాళ్ళు దొబ్బుకొని పోవడం వల్ల ఏ విధమైన అది ఉన్నది అని చెప్పేసి లెటర్లు రాస్తే దాన్ని ఎటకారంగా మాట్లాడతాడు. ఎటకారం కాదు, తెలంగాణ నీటి హక్కులకు మరణ శాసనం రాస్తుండు రేవంత్ రెడ్డి. గురువైన చంద్రబాబు నాయుడు కోసము ఇలా ఎన్ని డ్రామాలు ఆడాలనో, ఎన్ని కథలు పడాలనో అన్ని కథలు పడతా ఉన్నాడు తెలంగాణ రాష్ట్రంలో. కాళేశ్వరం కూలేశ్వరం అని మొరుగుకుంటేనే కాళేశ్వరం నుంచి నీళ్లు తీసుకొచ్చి మూసీలో పోతా అని చెప్పేసి మాట్లాడతాడు. ఈయన మాట్లాడిన దానికి ఏమన్నా అద్దుపద్దు ఉన్నదా? ఇలా కాళేశ్వరం జలాలతోనే కదా ఇలా వరి వేయద్దు అని చెప్పేసి రైతులకు ముచ్చట చెప్తా ఉన్నారు. నీళ్ళు ఉన్నాయి కదా అని చెప్పేసి మీరు వరి వేయద్దు, వరి సాగు చేయద్దు. నీళ్ళు ఏడికేలు వచ్చినాయి? ఇంత మండు టెండలల్లో కూడా తెలంగాణ రాష్ట్రానికి నీళ్ళు ఏడికేలు వచ్చినాయి. ఎట్లా కాలువలు అది చేసిండ్రు, ఎట్లా కాలువలు ఓపెన్ చేసిండ్రు. ఇలా డెల్టా ప్రాంతం ఎండిపోతుందని చెప్పే కదా మేడిగడ్డలో కుట్ర చేసిండ్రు. ఇలా కాళేశ్వరం కూలేశ్వరం ఎన్ని రోజులు మరుగుతావు రేవంత్ రెడ్డి అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నది తెలంగాణ సమాజం. ఇవాళ దానికి అయింది 86,000 కోట్ల రూపాయలు అయితే దానికి 1,00,000 కోట్లు 1,00,000 కోట్లు 1,00,000 కోట్లు. ఇదే జనాలకి తీసుకుపోయే ప్రయత్నం చేసిండు. జనాలారా మీరు ఆలోచన చేయాలి, ప్రజలారా మీరు ఆలోచన చేయాలి. 86,000 కోట్లు అయిన దానికి 1,00,000 కోట్లు 1,00,000 కోట్లు అని ఎట్లా, అది కూడా అవినీతి 1,00,000 కోట్లే చేసిండు అని చెప్పేసి ఏ విధంగా ప్రజలలోకి తీసుకుపోతాడు, తెలంగాణ ప్రజలను ఎడ్డోళ్ళని చేసి మాట్లాడుతూ ఉన్నాడో రేవంత్ రెడ్డి. మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. రైట్గా ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆ ఇప్పుడు పోయిండి అడిగి పోయి దాన్ని చూసి మొత్తం బిత్తిరి బిత్తిరి ఆగమైతాండి. ఇట్లా ఎన్నడూ చూడలేదు కదా అసొంటి కట్టడాలు. ఎన్నడన్నా కట్టిన ముఖం అయితేనేమో ఈ 3 ఏళ్ల పొద్దుల అటు ఇటు పెట్టి ఇంకో 4-5 నెలలు అయితే 3 ఏళ్ళు అవుతాయి, 36 నెలలు అయితే ఇంకో 3 ఏళ్ళు అవుతాయి. ఈ 3 ఏళ్ల పొద్దుల ఏమైనా పెద్ద కట్టడం కట్టిన ముఖం అయితేనేమో అంతగానం బిత్తిరపోకపో, అంతగానం ఆగం కాకపో. కళ్ళు బయలు గమ్మినట్టు అయినట్టున్నాయి ఆ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు చూడంగానే. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో దాదాపు 90% పనులు పూర్తయినాయి. 90% పనులు పూర్తయిన వాటిని కూడా ఇలా 12 లక్షల ఎకరాలకు దాదాపు 12,30,000 ఎకరాలకు సాగునీరు, దాదాపు 1,200 పైసలకు గ్రామాలకు తాగునీరు అందించే ప్రాజెక్టును ఇలా పడావు పెడతా ఉన్నాడు. 3 ఏళ్లకెళ్ళి 90% పనులు కంప్లీట్ అయిన ప్రాజెక్టును రేవంత్ రెడ్డి ఎవరి కోసం పడావు పెడుతుండు? ఇప్పుడు మనం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఓపెన్ అయ్యి ఈ 12,30,000 ఎకరాలకు నీళ్లు పోతే 1,216 గ్రామాలకు తాగునీరు పోతే ఆంధ్రాకు పోయే నీటి శాతం తక్కువ అవుతుంది. అందుకనే వాళ్ళ కోసమే 3 ఏళ్లకెళ్ళి తట్టడి మట్టి తీయకుండా 90% పనులు పూర్తయినప్పటికి కూడా 10% పనులను ఎందుకు ఆపుతున్నాడు రేవంత్ రెడ్డి అంటే గురువైన చంద్రబాబు నాయుడు కోసం. గురువైన చంద్రబాబు నాయుడు ఆంధ్రాకు నీళ్లు పట్టుకపోవాలి కాబట్టి ఇలా దానికోసమే ఆపుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. అంతకు మించి ఏమీ లేదు. దానిలో భాగంగానే బీఆర్ఎస్ మీద ఏడుస్తూ ఉన్నాడు. ఇలా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇది ఎప్పుడో కంప్లీట్ అయ్యేది. ఎన్నో కేసులు వేసిండ్రు, అడుగడుగున అడ్డుకున్నారు. అయినప్పటికి కూడా లెక్క చేయకుండా భూములు సేకరించలేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఇలా ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినామని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు చెప్తే ఆ కోట్లన్నీ కమిషన్ల కోసమే కాంట్రాక్టర్లకు ఇచ్చేసి కమిషన్లే దండుకున్నారు తప్ప భూమి సేకరణ కూడా చేయలేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. దానికి మాజీ మంత్రి హరీష్ రావు గారు కౌంటర్ ఇచ్చిండ్రు. అప్పుడు ఈఎన్సీ జనరల్ కృష్ణా బోర్డుకు రాసిన లేఖ ఏదైతే ఉన్నదో ఆ లేఖ ద్వారా ఉమ్మడి రాష్ట్రంలోకి వెళ్ళి ఇప్పటిదాకా మనమే ఈ సంవత్సరమే ఎక్కువగా నీటిని తక్కువగా వాడుకున్న ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత తక్కువగా వాడుకోలేము అని చెప్పేసి ఈఎన్సీ జనరల్ కృష్ణా బోర్డుకు రాసిన లేఖ ఏదైతే ఉన్నదో ఆ లేఖను చూపెట్టుకుంటా హరీష్ రావు రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చిండ్రు. ఆ కౌంటర్ ఏంది ఈ వీడియోలో మనం చూసుకుందాము. ఒకసారి మనం ఇక్కడ చూసుకోవాలి. ఈ 2/5/2026 సంవత్సరం ఈఎన్సీ జనరల్ కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. ఆ లేఖలో ఏమని పేర్కొన్నది అంటే ఏపీ ప్రభుత్వమేమో ఆంధ్రప్రదేశ్ ఏమో 74.23% నీటి వాటాను వినియోగించుకున్నది. తెలంగాణ వచ్చేసి 25.77%. మొత్తం ఇంత తక్కువ శాతం వినియోగించుకున్నది కదా. మనకు రావాల్సిన వాటాలో ఇప్పటి వరకు మీకు ఇక్కడ ఎప్పటి నుంచి 2014-15 నుంచి ఇక్కడ మొత్తం చార్ట్ ఉన్నది. ఇది కనబడకపోతే సైడ్లో కూడా పడుతుంది. రాష్ట్రాల వారీగా కృష్ణా జలాల వినియోగం శాతాల్లో నీటి సంవత్సరము ఏపీ తెలంగాణ 2014-15లో ఆంధ్రప్రదేశ్ 69.92%, తెలంగాణ 30.08%. 2016 సంవత్సరం 64.20 ఏపీ వినియోగించుకున్నది, 35.80 తెలంగాణ రాష్ట్రం వినియోగించుకున్నది శాతాల్లో. 2016-17కు వచ్చేసరికి 64.81% ఏపీ, 35.19% తెలంగాణ. ఇగో 2018 66.18, 33.82, 2019 67.30,
తెలంగాణ 32.70, 2020కి వచ్చేసరికి ఏపీ ఏమో 70.12, తెలంగాణ వచ్చేసి 29.88%. 2021కి వచ్చేసరికి ఇట్లా మొత్తం 2014 నుంచి 14-15 నుంచి 2025 సంవత్సరం వరకు ఇక మొత్తం శాతాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎప్పటికీ 30% దగ్గరలో ఉన్నది తప్ప 30% కిందికి దగ్గలే. 1-2% కిందికి తగ్గింది కానీ మరీ నెరి అధ్వానంగా ఇవాళ 25.10%. 25.10% ఇక్కడ మీకు కనబడతా ఉన్నది కదా. 25.10% వినియోగించుకున్నది తెలంగాణ రాష్ట్రం. ఇప్పుడు ఎవరున్నారు అధికారంలో? కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, రేవంత్ రెడ్డి ఉన్నాడు. చూడు గురువు కోసం ఎన్ని త్యాగాలు చేస్తుండే ఎంకత మనకి ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతా ఉన్నది. ఆయన లెటర్ కూడా బయట పెట్టిండ్రు, అది జత చేస్తున్నా చదువుకో అని చెప్పేసి చెప్పిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు గారు. ఇగో ఇది ఈఎన్సీ జనరల్ కృష్ణా బోర్డుకు 2/5/2026 సంవత్సరం నాడు రాసిన లెటర్ అన్నట్టు. ఇక్కడ మనకు కనబడతా ఉన్నది కదా ఈ లెటర్. ఈ లెటర్ రాసుకుంటూ వచ్చిర్రు. ఈ లెటర్ జత చేస్తున్నా, మీరు చదువుకోండి. ఇగో 2/5/2026 నాడు రాసిర్రు ఈ లెటర్లో వ్యక్తపరిచిండ్రు ఏపీ ఎంత వాడుకున్నది నీళ్లు, తెలంగాణ రాష్ట్రం ఎంత వాడుకున్నది కృష్ణా నీళ్లు అని చెప్పేసి కృష్ణా బోర్డుకు లేఖ రాసిండ్రు. ఈ లెటర్ ప్రకారమే మాజీ మంత్రి హరీష్ రావు గారు బయట పెట్టిండ్రు. ఈ లెటర్ అట మరి అర్థమైందో అర్థం కాలేదో రేవంత్ రెడ్డికి తెలియదు కానీ ఇగో ఇక్కడ ఇచ్చిర్రు చూడు స్పష్టంగా. In this regard, it is informed that as per water account as on 2/5/2026, the total water utilized by the state 771.250 TMC, అంటే 74.23%. అండ్ తెలంగాణ హ్యాస్ యూటిలైజ్డ్ 267.733 TMC, అంటే 25.77%. ఈవెన్ కన్సిడరింగ్ ద వాటర్ యూటిలైజేషన్ షేర్ ఆఫ్ 66% ఈస్ట్ 34 ప్రపోజ్డ్ బై ద ఆంధ్రప్రదేశ్ ఇంప్లీజ్ అని చెప్పేసి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ కృష్ణా జలాలలో మన వాటా 66 నిష్పత్తి 34 ప్రకారము మనం వాడుకున్న నీళ్ళు ఇవి. మొత్తం 2014 నుంచి ఇగో ఇది లెటర్. ఈ లెటర్ జత చేసి మరి కౌంటర్ ఇచ్చిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు గారు. దేనికి కౌంటర్ ఇచ్చిర్రు అని అంటే మనం చూసుకోవచ్చు. ఇక్కడ మొత్తం అడ్డదిడ్డంగా మాట్లాడారు. ఒకసారి రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడిన మాటలు మనం చూడొచ్చు. బీఆర్ఎస్ హయాంలోనే అసలు కేసీఆర్ అంటేనే నీళ్లు అంటేనే కేసీఆర్. ఈ 10 ఏళ్లలోనే అనేక ప్రాజెక్టులు చేపట్టాం. కాంగ్రెస్ పార్టీ కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది, అప్పుల విషయంలో కానీ ఈ ప్రాజెక్టు నిర్మాణాల విషయంలో కానీ చెప్తుంది. ఇప్పుడు రాములు గారు కేసీఆర్ నీళ్ళే కేసీఆర్ అనేది అబద్ధం. కేసీఆరే సారానే కేసీఆర్ అంటే ఒప్పుకోవచ్చు, సోడానే కేసీఆరే సోడా అంటే ఒప్పుకోవచ్చు. రైట్. ఏం మాట్లాడుతుండు రేవంత్ రెడ్డి? ఆయన కన్నా అర్థమవుతుందా? కేసీఆర్ నీళ్ళే కేసీఆర్ అనేది అబద్ధం. పార్లమెంటు వేదికగా కాళేశ్వరం ప్రాజెక్టుతోని దేశంలో ఎక్కడా జరగనంతగా కొన్ని రోజులలోనే 90 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంది అని చెప్పేసి అది పార్లమెంటు వేదికగానే బయటకు వస్తూ ఉన్నాయి. ఎకనామిక్ సర్వే చెప్తా ఉన్నది. అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి నిజాన్ని అబద్ధం చేయాలి, అబద్ధాన్ని నిజం చేయాలని చెప్పేసి ప్రయత్నం చేసిన ఎంతవరకు కరెక్టో తెలియదు. ఈ చిల్లర మాటలు ఇంకెన్ని రోజులు మాట్లాడతాడో కూడా తెలియదు. కేసీఆర్ సారా కేసీఆర్, సోడా కేసీఆర్, సోడానే కేసీఆర్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా ఈ ప్రభుత్వం దేని మీద నడుస్తున్నది అధ్యక్ష? దేని మీద నడుస్తూ ఉన్నది? మద్యం ధరలు పెంచడం వల్ల నడుస్తూ ఉన్నది. మద్యం షాపులు, బెల్ట్ షాపులు, లేకపోతే మైక్రో బ్రూవరీలు అని చెప్పేసి ఓపెన్ చేసి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవడం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ ఖజానాలు వచ్చిన పైసలు మళ్ళీ ఏమైనా దేనికైనా ఖర్చు పెడతారంటే ఢిల్లీకి మూటలు పోతాయి. ఆనాడు మద్యం ధరలు కొంచెమంతా పెరిగితే గగ్గోలు పెట్టిండు, ఈ సర్కారు మందు మీదనే బతుకుతుంది అని చెప్పేసి. ఇలా మొత్తము బతికేది సర్కారు ఖజానా నింపేది మొత్తం మందుబాబులు. ఎన్నోసార్లు చెప్పుకున్నాం మనం వీడియోలల్లో. మందుబాబులకు షాక్ ఇచ్చిన రేవంత్ సర్కార్ అని చెప్పేసి. ఇలా ఏం మాట్లాడుతుండ్రో కూడా అర్థం కాని రీతిలో ఏం అడిగిండ్రు అక్కడ సంబంధించి జర్నలిస్ట్ ఏం అడిగిండ్రు? డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నది రేవంత్ రెడ్డి సర్కారు, కాంగ్రెస్ సర్కారు. తెచ్చిన అప్పులని ఏం చేస్తున్నారో తెలుస్తలేదు అని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉన్నారని చెప్పేస్తే ఇగో ఈ ముచ్చట మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. దానికి దీనికి పొంతన అయ్యగారి నాలెడ్జ్, అయ్యగారికి సబ్జెక్టు ఇంతగానం ఉంటుంది. మరి ఈ సబ్జెక్టును మనం ఏమనాలనో ఏం కథనో తెలియదు. ఏ భాషలో రాసింది? ఏ భాషలో రాసిందంట? ఇంగ్లీష్లో రాసింది రాములు గారు.
ఆ, నాకైతే ఇంగ్లీష్ వచ్చింది, తెలుగు రాలే. ఇక ఎవరో రాసిచ్చారు, ఎవరో సంతకం పెట్టింది. ఎవరో రాసిచ్చిరు, ఎవరో సంతకం పెట్టించిరట. అంటే ఇంగ్లీష్ వచ్చట ఈయనకు, తెలుగుది రాదట. ఈయన ఇజ్జత ఎందుకు తీసుకుంటాడో అర్థం కాదు. నీకు ఇంగ్లీష్ రాదని అందరికీ తెలిసే అన్న, రావాల్సింది భాష కాదు పాలన మీద పట్టు కావాలి అని చెప్పేసి మాట్లాడతావు కదా, గిదా నీ పట్టు. హరీష్ రావు గారు లేఖ రాసిండట, ఆ లేఖనట చదవనికి రాలేదంట ఆయనకు. ఇంగ్లీష్ వచ్చాడ, తెలుగుది రాదట. అదే ఇంగ్లీష్ ఉంది సార్, చూసిన ఉపమానం చూపిస్తే హరీశ్రావు గారికి అసెంబ్లీ పుత్రాలు ఇచ్చి అప్పుడు ఒప్పుకోసారి ఫస్ట్ నేనేమంటా అంటే, ఆ లెటర్ రాసిండ్రు, ఆ లెటర్ ప్రస్తావన ఇది యాద పెట్టుకోవాలి రేవంత్ రెడ్డి. మీరు ఇది యాద పెట్టుకొని అసెంబ్లీ సమావేశాలలో ఇక ఈ లెటర్ రాసిర్రు హరీష్ రావు గారు అని చెప్పేసి మీరు నిలబడి ఆ ఇంగ్లీషు చదవగలగాలి. ఆ ఇంగ్లీషు చదివిన దాన్ని మీరు ఏం చేయాలంటే మొత్తం మీద తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చెప్పాలి అసెంబ్లీలో. అప్పుడైతే ఒప్పుకుంటాం. ఈ ఎటకారం బంజాయి, నువ్వు మాట్లాడిన ఇంగ్లీష్ కూడా చూసినాం మేము. ఈ ఎటకారం బంజాయి, ఈ ఎటకారంతోని, ఈ కాయగొరకు మాటలతోని, ఈ బేమానుగొట్టు మాటలతోని ఎన్ని రోజులు పాలన నడిపిస్తావు? అబద్ధాలతో ఎన్ని రోజులు పాలన నడిపిస్తావు? దీనికి ధీటుగా కౌంటర్ ఇచ్చిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు గారు. మొత్తం మీద భూమి సేకరణ చేయలేదు అని చెప్పేసి మాట్లాడతాడు. భూమి సేకరణ చేయలేదు అని చెప్పేసి మాట్లాడతాడు. సరే, బీఆర్ఎస్ పార్టీని మూలకెత్తనియడట, ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేను గెలవనియడట పాలమూరు గడ్డ మీద. నేనేమంటున్నా రేవంత్ అన్న, నువ్వు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఆ 10% మిగిలిపోయింది ఏదైతే ఉన్నదో అది కంప్లీట్ చేసిన తర్వాత ఈ ముచ్చట మాట్లాడేది ఉండే. ఏమో అంటారు కదా, ఆళ్ళే చూడలేదు అల్లురు పేరు సోమలింగం అన్నట్టు. నువ్వేం చేస్తానో, నువ్వేం మాట్లాడతానో ఏమైనా అర్థమవుతుందా? భయం పట్టుకున్నదా? ఆ భయంలోనే ఈ ముచ్చట మాట్లాడుతున్నావా? ముందుగాల గాలి మాటలు ఇడిచిపెడుతున్నావా? ఒక అభద్రతా భావం ఉన్నదా? కొడంగల్లో నువ్వు గెలవవు అని చెప్పేసి చాలా సర్వేలు చెప్తా ఉన్నాయి, చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఆ భయం ఏమన్నా మైండ్లో చొచ్చుకొని పోయిందా? బీఆర్ఎస్ దిమ్మలు కూల్తాయి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఇదేం రౌడీజం పాలన, ఇదేం రాక్షస పాలన? శాంతి భద్రతలకు అగాధం వాటిల్లే విధంగా ఒక ముఖ్యమంత్రిలో స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ విధంగా మాట్లాడు కరెక్టేనా? భవిష్యత్తులో ఒక్కరిని కూడా గెలవని ఇవాళ ఈ బిడ్డలకు అన్ని కష్టాలు తీరడానికి ఈ వేదిక మీద ఉన్న మేము అందరం ఉన్నాం. మొదపై ఊడెత్తనీయం బిడ్డ ఈ జిల్లాల ఈ వేలాది మంది సాక్షిగా పాలమూరు బిడ్డగా చంద్రశేఖరరావు రాసిపెట్టుకో. ఊకే ఓట్లు పెట్టుడు, ఊకే సాక్షులు అన్నాడు. అనవసరంగా పాలమూరు బిడ్డల మీద ఒట్టెత్తా ఉన్నాడు. ఇదివరకు గతంలో వేసిన ఓట్లు మనకి యాదిలేవా? ఏ పార్టీ ఓట్లు నిలబెట్టుకున్నాడు? సమ్మక్క సారక్కల మీద ఒట్టు, కొండగట్టు అంజన్న మీద ఒట్టు, ఏమలాడ రాజన్న మీద ఒట్టు, యాదగిరి నరసన్న మీద ఒట్టు, కొమిరెల్లి మల్లన్న మీద ఒట్టు, ఏడుపాయల అమ్మవారి మీద ఒట్టు అని చెప్పేసి ఒట్లు పెట్టుకుంటా సగం కూడా రుణమాఫీ చేయలే. అనవసరంగా పాలమూరు పోయి పాలమూరు ప్రజల సాక్షిగా, వేలాది మంది సాక్షిగా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మనిషో ఏమో. ఇట్లున్నది మరి. గోసు పెట్టుకొని తిరిగేట ఆయన గోసు పెట్టుకున్నంత మాత్రాన రాజగోపాల్ అది ఏమంటారు రాజశేఖర్ రెడ్డి అవుతాడా అని చెప్పేసి మాట్లాడుతాడు. దానికి బట్టి విక్రమార్క నాకు తెలిసి ఇది బీఆర్ఎస్లో సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గురించి అన్నరేమో అనుకుంటున్నా నేను. కాకపోతే వాళ్ళు పాపం ఆ ఇద్దరికి వర్తిస్తుందేమో, ఎందుకంటే బట్టి పోస్ట్ ఊస్ట్ చేపియాలని చూస్తా ఉన్నాడట రేవంత్ రెడ్డి. రైట్. బీఆర్ఎస్ హయాంలో పాలమూరు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి ఇచ్చిన ఆయకట్టు 8.82 లక్షల ఎకరాలు, కల్వకుర్తి వచ్చేసి 3,37,000 ఎకరాలు, భీమా 1,58,000 ఎకరాలు, నెట్టంపాడు 1,39,700 ఎకరాలు, ఆర్డీఎస్ 64,156 ఎకరాలు, జూరాల నుంచి 36,657 ఎకరాలు, కోయిల్ సాగర్ 32,000 ఎకరాలు, మైనర్ ఇరిగేషన్ 103,556 ఎకరాలు. 10 ఏళ్లలో సృష్టించిన ఆయకట్టు 8,82,715 ఎకరాలు. ఇక పాలమూరుకి ఏం చేయలేదని చెప్పేసి మాట్లాడే రేవంత్ రెడ్డికి ఇది పోయేదాకా షేర్ చేయండి, కావాల్సుకొని ప్రాపగండలు ఎప్పుడు తప్ప ఇంకొకటి ఏమీ లేదు. ఇక మొత్తం మీద మాజీ మంత్రి హరీష్ రావు గారు రాసిండ్రు ఈ 13.30 లక్షల
ఎకరాల సాగునీరు, 1226 గ్రామాల తాగునీరు, మొత్తము భూమిని సేకరించలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో, అసలు భూమే సేకరించలేదని చెప్పేసి మాట్లాడిండు కదా. ఆ ఖర్చు పెట్టినవి కూడా కమిషన్లో ఖర్చు పెట్టిరు, దొబ్బుకున్నారని చెప్పేసి మాట్లాడిండు కదా రేవంత్ రెడ్డి. 27,191 ఎకరాలను బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఎన్ని కేసులు పెట్టినా, ఎంతమంది రైతులను రెచ్చగొట్టినా, ఏం చేసినా కూడా ఇగో ఈ 27,191 ఎకరాలను బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో సేకరించిండ్రు. 90% పనులను కంప్లీట్ చేసిండ్రు. ఇంకా మిగిలి ఉన్నాయి 300 ఎకరాలు మాత్రమే. ఆ 300 ఎకరాలను కూడా సేకరించలేకపోయింది, ఒక్క ఎకరం కూడా సేకరించలేకపోయింది. ఈ పాలమూరు రంగారెడ్డిని పడావ పెడతా ఉన్నది రేవంత్ రెడ్డి సర్కార్. రేవంత్ రెడ్డి ఈ విధంగానే నీటి మీద అవగాహన లేకుండా, నీటి మీద నీళ్లు ఏ విధంగా దొబ్బుకొని పోతా ఉన్నారు, వాళ్ళకి ఏ విధంగా గ్రీన్ సిగ్నల్ వేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఈ పాలమూరు రంగారెడ్డి ఇయ్యాల మాట్లాడిన ముచ్చట్లే సాక్ష్యం, నిదర్శనం. మొత్తం మీద తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. తెలంగాణ పచ్చగా అవుతుంది కదా, గురువు కళ్ళల్లో కండ్లు మంటలు మండుతున్నాయి కదా, అందుకే ఏకతాటిగా తెలంగాణ రాష్ట్రం మీద దాడికి దిగుతా ఉన్నారు కదా. మొత్తం మీద ఎక్కువ అవుతుంది. మొత్తం మీద మాజీ మంత్రి హరీష్ రావు గారు ఈఎన్సీ జనరల్ కృష్ణా బోర్డుకు రాసిన లేఖ ఏదైతే ఉన్నదో ఆ లేఖ ఆధారంగా ఉమ్మడి పాలన నుంచి ఇప్పటి వరకు అత్యంత తక్కువగా నీటిని వినియోగించింది ఈ కాంగ్రెస్ పాలనలోనే తెలంగాణ రాష్ట్రం. ఎందుకంటే వాళ్ళకు ప్రయోజనం చేకూర్చడం కోసం, అంతకుమించి ఇంకేమీ లేదు. ఇక్కడ కౌంటర్ ఇచ్చిండ్రు, దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు గారు. ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్.